ఆనాడు 1978లో కొనుక్కున్న నాడు ఆ భూమి ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్లో లేదు, బాగా చెప్తాను మెట్ట ల్యాండ్ అని చెప్పి పేపర్లో ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి అవసరాలు కొంత కొంత అమ్ముకున్నారు, కొన్ని వాళ్ళే ఉంచుకొని షెడ్లు వేసుకున్నారు, కొన్ని వాళ్ళ జాగాలనే ప్రైవేట్ వేరే వాళ్ళ చిన్న చిన్న వ్యాపారస్తులకు లీజుకి ఇచ్చిండ్రు, ఓ నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసుకుంటూ లేకపోతే లీజుకి ఇచ్చిండ్రు. మన సడన్గా వచ్చి కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసిండు రంగనాథ్ గారు, ఫలితం లేదు. ఆయన తల్లాడిండు, ఫలితం లేదు. ఎక్కడికి పోయినా ఎవరు పట్టించుకుంటూ. అంటే చూడు ఎంత బాధ, మాకే ఈ పరిస్థితి, మా ఫోన్లు ఎత్తరు. కూలగొడుతుంటే ఒక లేడీ నీళ్ళ ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముకునే లేడీ, ఒక మహిళ, సాధారణ మహిళ, నా కొడుకు క్యాన్సర్ ఉంది, నేను ఈ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నీ కాళ్ళ మొక్తా, అది కూలగొట్టకు, నేను చాలా చిన్నదాన్ని, నా జీవితం ఏది, నా సర్వస్వం ఏది అని చెప్తుంటే కూడా నీకు మనసు లేకపోతే, మానవత్వం లేకపోతే నువ్వు ఏం ప్రభుత్వం అనేది, ఏం ప్రభుత్వం అనేది వేయండి. ఆమె మాట్లాడిన మాటలు మీ టీవీలో వేయండి, నా ఇంటర్ ముందు వేయండి. శ్రీనివాసరెడ్డి కూలగొట్టినప్పుడు బాధ కాలే, ఎందుకంటే ఆయన మళ్ళీ కట్టుకోగలడు. మళ్ళీ అంటే కూలగొట్టు కూడా ఎట్లా కూలగొట్టు, షెడ్డు కూలగొట్టి ఆ మిషనరీ మీద వీల్స్ ఎక్కించినండి. ఆ మిషన్ కూడా పని చేయకుండా తీసే. ఆయన కోరింది ఏంటిది, మిషన్ చాలా కాస్ట్లీ మిషను, షెడ్లు మొన్ననే వేసుకున్నా, నేను తీసేసుకుంటా అవసరమైతే, కానీ మీరు డిస్టర్బ్ చేయకండి. నాది చాలా అంటే ఇండస్ట్రీస్ పెట్టుకుంటే రాయితీలు ఇచ్చే ఈ ప్రభుత్వం, రాయితీలు ఎందుకోసం ఇస్తారంటే ఉద్యోగాలు కల్పన చేస్తున్న ఈ ప్రభుత్వం, వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీని కూలగొట్టడమే కాకుండా అది మట్టిపాలు చేసే దుర్మార్గమైన ఆలోచనతో ఈ వీల్స్ ఎక్కించి, ఆ చైన్లు, డోజర్ చైన్లు ఎక్కించి నలిపెట్టట్టు చేసినంటే వీళ్ళకు ఏం భావన ఉందో, వీళ్ళు ఏం ప్రగతి కాముకులో ఇప్పటిదాకా వాళ్ళని సపోర్ట్ చేసేటో చెప్పాలి. ఇది మీరు తీసుకుపోయేయండి. గగన్పాడ్ శ్రీనివాసరెడ్డి గారు ఇక వేరే కొన్ని టీవీలలో వేసిందిగా అంటే 75 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది అని చెప్పి వాళ్ళు బాకాలు వేసుకుంటుంటారు. వాళ్ళ పేపర్లల్లో, వాళ్ళ టీవీలలో వేసుకుంటూ ఉంటే బయట ఏమనుకోవాలండి జనం? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నిజం కాకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని అడుగుతున్నాను. ఓకే, ఇది నిజం కాకపోతే ముక్కు నేలకు రాస్తాడా ముఖ్యమంత్రి అని అడుగుతున్నాను నేను. ఓకే, మాట్లాడుకుందాం, ఎట్లా చేస్తాను. ఇవాళగా దుర్గం చెరువు ఉండదు, దుర్గం చెరువు అప్పుడు దానికి 165 ఎకరాల భూమిని, దాంట్లో ఇప్పుడు 65 ఎకరాలు 70 ఎకరాలు మాత్రమే మిగిలిందని, ఒక 100 ఎకరాల్లో అక్రమ కట్టల నుంచి వాడతాడు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి కట్టడాలు అవి. ఓకే, ఇన్ఆర్బిట్ మాల్, నీ మాల్లకే తొలి మాల్ అది, నీ మాల్లకే తొలి మాల్ అది ఇన్ఆర్బిట్ మాల్. అవును. ఇట్లా నువ్వు ఎక్కడ పడితే అక్కడనే ఉంటే నువ్వు కూల్ చేస్తా అంటే ఎట్లా కూల్ చేస్తావు మరి నువ్వు చెప్పాలి కదా. ఆల్టర్నేటివ్ కూడా ఏం లేదు. కరెక్టే. ఇంకొక మాట సాయికృష్ణ గారు, అసలు ఎవరు మాట్లాడితే బాధ అనిపించే అంశం ఏంటంటే, హైదరాబాద్ నగరానికి ఆనాడు తాగునీళ్ళు ఇచ్చేటువంటి 2 జలాశయాలు, ఒకటి గండిపేట రిజర్వాయర్, ఒకటి హిమాయత్ సాగర్, అంతేనా? అవును, హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్. ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇచ్చేటివి కృష్ణా, గోదావరి. అవును, ఇప్పుడు అట్లా అయిపోయినాయి. కరెక్టే. కృష్ణా గోదావరి 1 కోటి మంది నీళ్ళు ఇచ్చే కెపాసిటీ వాడికి ఉంటుందా అండి? ఎప్పుడో 4 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కు ఓ 20 లక్షలు 30 లక్షల దాకా పాపం ఆ చెరువులు 4 నెలలకోసారో 3 నెలలకోసారో నీళ్ళు ఇచ్చినాయి. కాపాడి గండిపేట నీళ్ళు తాగితే శరీరం తెల్లగా అవుతారు, ఒక నానుడు కూడా ఉంటుంది, రోగాలు కూడా నయం అయితే. హైదరాబాద్ పోయిండు ఒక 2 సంవత్సరాలు అంటే మనిషి మార్పులో వచ్చే నీళ్లు కావచ్చు, అట్లా ఇవాళ దానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 111 జీవో ఇచ్చిండు. 111 జీవో నేను ఇవ్వద్దంటలేనండి, కానీ 111 జీవో ఇచ్చిన తర్వాత మొత్తం అక్కడ కట్టడాలు రావద్దు, బాగానే ఉంది. కానీ ఆ రైతాంగం వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసమో, వాళ్ళ కొడుకులను చదివించడం కోసమో, వాళ్ళు ఎప్పుడైనా అప్పుల పాలైతే ఆ భూమి అమ్ముకుంటే 111 జీవో కింద ఉంటే ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటే ₹1 కోటి అమ్ముకుంటున్నమాట. వాస్తవం కదా? అది కూడా కరెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రభుత్వం నిజమే. అంతే. ఇప్పుడు మీరు ఎన్ని గ్రామాలైతే 111 జీవో కింద పెట్టిండ్రో, ఇక్కడ ఇండ్లు కట్టుకుంటే డ్రైనేజీ ఏర్పడుతుంది, ఆ డ్రైనేజీ గండిపేటలో కలిస్తే, ఆ డ్రైనేజీ హిమత్ సాగర్లో కలిస్తే పొల్యూట్ అయిపోతుంది, మనుషులు తాగదని మీరు అన్నారు, బాగానే ఉంది. ఇప్పటిదాకా బాగానే ఉంది, నువ్వు ఇస్తలేవు, అది వేరు విషయం. గండిపేట ఇది మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు. ఒకటి నిజంగానే నీకు కనుక సోయి ఉంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 111 జీవో దగ్గర ఏమైనా కొత్తది ఇచ్చి
ఇక్కడ వచ్చేటువంటి డ్రైనేజ్ ఒక సుక్క కూడా గండిపేటలో కలవకుండా హిమాసాగర్ కలవకుండా నువ్వు ఒక పైప్ లైన్ వేయలేవా ఈ టెక్నాలజీలో చెప్పండి. సుక్క కూడా కలవకుండా వేయలేమా అండి? 100% మొత్తం వేసేసి మొత్తం మత్తడి కింద తీసుకొచ్చి చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.